హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈరోజు మనం ఫిజియోథెరపీ గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. ఫిజియోథెరపీ అంటే ఏమిటి? ఫిజియోథెరపీ అనేది శారీరక వ్యాయామము, వైద్య చికిత్స మరియు ఇతర పద్ధతుల ద్వారా శారీరక వైకల్యాలను సరిచేయడానికి ఉపయోగించే ఒక వైద్య చికిత్స. ఫిజియోథెరపీ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే శారీరక పనితీరు మెరుగుపరచడం, శారీరక వైఫల్యాన్ని సరిచేయడం, శారీరక బలాన్ని పెంచడం, శారీరక సౌలభ్యాన్ని పెంపొందించడం, నొప్పిని తగ్గించడం, శారీరక శ్రమల సమయములో గాయాల ప్రమాదాన్ని తగ్గించడం, దీర్ఘకాలిక పరిస్థితులు, ఆర్థరైటిస్, ఫైబ్రోమయాలజియా, దీర్ఘకాలిక నొప్పులు మరియు శ్వాసకోశ రుగ్మతలని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఫిజియోథెరపీ ఏ శారీరక వైకల్యాలకి ఉపయోగపడుతుంది అంటే స్ట్రోక్, పక్షవాతం, ఆర్థోపెడిక్ ఇంజరీస్, స్పైనల్ కార్డ్ ఇంజరీస్, న్యూరలాజికల్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ మరియు రెస్పిరేటరీ డిజార్డర్స్ కి ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీ ఏ పద్ధతులను కలిగి ఉంటుంది? వ్యాయామము, మాన్యువల్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, హీట్ థెరపీ, కోల్డ్ థెరపీ, ఆక్యుపెంక్చర్ అండ్ డ్రై నీడ్లింగ్, చిరోప్రాక్టిక్ థెరపీ, క్రయోథెరపీ, ట్రాక్షన్ థెరపీ కలిగి ఉంటుంది. ఫిజియోథెరపీ డాక్టర్ గారి దగ్గర ఉండే ముఖ్యమైన పరికరాలు ఏంటంటే, ఒకటి ఎలక్ట్రోథెరపీ యంత్రాలు. ఇది విద్యుత్ తరంగాలను ఉపయోగించి కండరాలను బలపరచడానికి ఉపయోగపడతాయి. హీట్ థెరపీ యంత్రాలు. ఇవి వేడిని ఉపయోగించి కండరాలను బలపరచడానికి ఉపయోగపడతాయి. కోల్డ్ థెరపీ యంత్రాలు. ఇవి చలిని ఉపయోగించి కండరాలను బలపరచడానికి ఉపయోగపడతాయి. వ్యాయామ పరికరాలు. ఇవి కండరాలని బలపరచడానికి ఉపయోగపడతాయి. బ్యాలెన్స్ పరికరాలు. ఇవి సమతుల్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఎలక్ట్రోమయోగ్రఫీ పరికరాలు. ఇవి కండరాల కార్యకలాపాలను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. గౌట్ ట్రైనింగ్ పరికరాలు. ఇది నడకను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీ వల్ల ఉపయోగాలు ఏంటి? నొప్పి తగ్గడం, మానసిక ఒత్తిడి తగ్గడం, కదలిక మెరుగుపడడం, శరీర స్థితి మెరుగుపడడం, ఆత్మవిశ్వాసం పెరగడం. కొందరికి ఫిజియోథెరపీ వల్ల ఇబ్బందులు కలగవచ్చు. ఉదాహరణకి కండరాల స్పాస్టిసిటీ, అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు, కండరాల విరక్తి ఇట్లాంటి వల్ల కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారు, ఎముకల సంబంధిత సమస్యలు ఉన్నవారు, క్యాన్సర్ ఉన్నవాడు, గర్భిణీ మహిళలు ఫిజియోథెరపీ చేయించుకోకూడదు. కాబట్టి ఫిజియోథెరపీ చేయించుకోవాలనుకునేవారు ముందు ఫిజియోథెరపీ వైద్యుని సలహా మేరకు తీసుకోవడం మంచిది. L4, L5 డిస్క్ బల్జ్ అయినటువంటి వారికి ఇచ్చే ఫిజియోథెరపీలు ఏంటంటే వెన్నును విస్తరించే వ్యాయామాలు. దీనివల్ల వెన్ను బలపరచడానికి మరియు వెన్ను నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. కోర్ స్ట్రెంథనింగ్ వ్యాయామాలు. దీనివల్ల వెన్ను మరియు శరీరం యొక్క ఇతర భాగాలను బలపరచడానికి సహాయపడుతుంది. ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు. శరీరం యొక్క వివిధ భాగాలు విస్తరించడానికి మరియు శరీరం యొక్క సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. పోస్చరల్ కరెక్షన్ వ్యాయామాలు. ఇది శరీరం యొక్క స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వారికి ఇచ్చే ఫిజియోథెరపీలు ఏంటంటే గొలుసు వ్యాయామాలు. అంటే గొలుసు మరియు పెరుగు కండరాలను బలపరచడానికి ఉపయోగపడతాయి. పోస్చరల్ కరెక్షన్ వ్యాయామాలు, మెకానికల్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, హీట్ థెరపీ, కోల్డ్ థెరపీ లాంటివి చేస్తారు. L4, L5 డిస్క్ బల్జ్ అయినటువంటి వారు, సర్వికల్ స్పాండిలైటిస్ తో బాధపడుతున్న వారు కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. ఈ చికిత్సలో సాధారణంగా మొదటే ప్రయత్నించబడతాయి. ఇందులో మెడికేషను, ఫిజికల్ థెరపీ, చైరోప్రాక్టిక్ కేర్ థెరపీ లాంటివి ఉంటాయి. ఇంటర్వెన్షనల్ థెరపీస్. ఈ చికిత్సలు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్లు, ఫేసెట్ జాయింట్ ఇంజెక్షన్లు, మీడియల్ బ్రాంచ్ బ్లాక్ లాంటివి కలిగి ఉంటాయి. సర్జికల్ ట్రీట్మెంట్స్ లామినెక్టమీ, డిసెక్టమీ, స్పైనల్ ఫ్యూజన్ వంటివి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.